వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. సురేష్ గారు, ఇప్పుడు ప్రపంచాన్ని భయపెట్టిన చైనా అసలు ఇప్పుడు ఒక అనిశ్చితి పరిస్థితుల్లో ఉంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే అందులో ఉన్న టాప్ మిలిటరీలో టాప్ లెవెల్ వాళ్ళందరినీ కూడా తొలగింపు చేయడం, చాలా ముఖ్యమైన కీలకమైన వ్యక్తుల్ని. దాంతోపాటు అందరూ చైనాలో ఉన్న ఎలైట్ చిల్డ్రన్ వాళ్ళంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్ళిపోవడం, అంటే ఒక చైనా భవిష్యత్తు మీద వాళ్ళకి ఏదో అనుమానం ఉన్నట్టు మనకి వ్యక్తం అవుతుంది. దీంతో పాటు ఎకానమీ డేటా కూడా మాయమైంది అనేది కొంత వార్తలు వస్తాయి. అసలు చైనా లోపల జరుగుతున్న అసలు కథ ఏంటి, చైనా నిజాలేంటి? చైనాది మీరు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా ఆపరేట్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే మావో నుంచి మొదలు పెట్టాల్సి, మావో సెషన్ నుంచి. మావో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు చెప్పేటోళ్ళు, ఒక గవర్నమెంట్ని మార్చాలంటే యూజువల్ తుపాకీ అక్కర్లేదు, ఏదో పెద్ద ఆర్మీ అక్కర్లేదు, మీరు థాట్స్తో మార్చచ్చు. మీరు ఏం చెప్తారు, ఒక ఫిలాసఫీని తీసుకొచ్చి మార్చచ్చు. అది ఆయన ఒక ఆయన అమెరికన్ ఒక ఆథర్ ఉన్నారు, ఆయనతో ఆయన రాసిన పుస్తకాల గురించి ఎక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ అందరితో చదివించారు ఆ టైంలో. మావో ఏమన్నారంటే గవర్నమెంట్స్, ఆయనకు అప్పుడే భయం ఉంటుంది, యుఎస్ కానీ మిగతా యుఎస్ఏ మెయిన్లీ వీళ్ళు ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న లీడర్షిప్ని వాళ్ళు మొత్తం మాయం చేసేస్తారు, వాళ్ళు చంపేస్తారు. చైనాని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఒక అమెరికన్ పార్టీగా మార్చేస్తారు, అమెరికన్ వైపు ఉన్న ఒక కంట్రీగా మార్చేస్తారు. ఆయన భయం ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మీరు సోవియట్ యూనియన్ 91 ఐ థింక్ ఇట్ వాస్ అప్పుడు జరిగినప్పుడు, సోవియట్ యూనియన్ డిసింటిగ్రేట్ అయినప్పుడు, యుఎస్ఎస్ఆర్ ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోలేకపోయారు రష్యన్ ఆర్మీ. ఆ టైంలో బ్రెజ్నెవ్ కానీ గోర్బచోవ్ టైంలో వచ్చినప్పుడు అడ్డుకోలేకపోయారు. రష్యన్ ఆర్మీ చూసుకోవాలంటే ఏది బ్రేకప్ కాకుండా ఉండడానికి వాళ్ళు చేయలేదు. రెండో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం ఇస్తున్నారంటే వెనిజువేలాలో ఒక మార్పు వచ్చినప్పుడు మనం చూసాం, మీకు గుర్తుంటుంది. ఒక మార్పు వచ్చినప్పుడు అక్కడ ఒక్క షాట్ కూడా ఫైర్ చేయకుండా, ఒక రౌండ్ ఆఫ్ ఫైర్ కూడా చేయకుండా, ఒక అమెరికన్ సోల్జర్ని చనిపోకుండా తీసేసారు. వాళ్ళ వైపు నుంచి చాలా మంది చనిపోయారు, బాడీ గార్డ్స్ అంతా. అంటే అమెరికన్ ఆర్మీ, అమెరికన్ ఇంటెలిజెన్స్, సిఏ వాళ్ళు వెనిజువేలన్ సెటప్లో, ఆర్మీ సెటప్లోకి దూరిపోయారు. వాళ్ళని కొనుక్కున్నారు. వాళ్ళేమో మడులోని మిలిటరీ క్యాంప్ లోపల నుంచి ఎత్తుకొచ్చారు అమెరికన్స్. ఆలోచించండి. సో వాళ్ళ సోల్జర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ సైనికులు ఏం చేస్తున్నారు, వాళ్ళ సీనియర్ మిలిటరీ కమాండర్స్ ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు. ఆలోచించండి. ఇది జీకి ఒక భయం. ఏదో ఒక రోజు, ఆ రోజు సోవియట్ యూనియన్లో జరిగింది, ఈ రోజు వెనిజువేలా జరిగింది, రేపు చైనాలో జరగవచ్చు. కారణాలు ఉన్నాయి, క్లియర్ రీజన్స్ ఫర్ దాట్. ఇప్పుడు క్యూబా కూడా అదే ట్రై చేస్తున్నారు, అమెరికా, ఇరాన్లో అదే ట్రై చేస్తున్నారు, రెజీమ్ చేంజ్ అంటారు వాళ్ళు. బంగ్లాదేశ్లో చేపించారు, నేపాల్లో ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, శ్రీలంకలో సక్సీడ్ అయ్యారు. చాలా దేశాల్లో వీళ్ళు చేస్తూనే ఉంటారు ఇట్లాంటి పనులు. సిరియాలో చేశారు, సిరియాలో రెజీమ్ చేంజ్ జరిగింది. ఇప్పుడు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఉన్న రిలేషన్షిప్ చూడండి చైనాతో. ఆ రిలేషన్షిప్ కాదు వాళ్ళకి మిగతా దేశాలతో ఉన్నది. మనం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాని చూసుకున్నప్పుడు మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. మనం నార్మల్గా పిఎల్ఏ అని చెప్తాం, మనం ఏం చెప్తాం, చైనీస్ మిలిటరీ అని చెప్తాము. కాదు, వాళ్ళ డెఫినేషన్ చాలా క్లియర్. ది పార్టీ ఆర్మీ, పార్టీని కాపాడుకోవాల్సిన ఆర్మీ పిఎల్ఏ, దేశాన్ని కాపాడుకోవడం కాదు. వాళ్ళ దాంట్లో రాసింది, అది చాలా క్లియర్. ఆలోచించండి, డెఫినేషన్ ఇస్ వెరీ క్లియర్ అన్నమాట. అంటే పార్టీ లీడరే అక్కడ మిలిటరీలో కీలకమైన దాంట్లో ఉంటాడు. కీలకమని కాదు, పార్టీని కాపాడుకోవాల్సింది బాధ్యత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీది. అది రష్యాలో చేయలేకపోయారు, అది వెనిజువేలాలో చేయలేకపోయారు. రేపు చైనాలో జరగవచ్చని జీకి భయం ఉంది. జీ పదవిలో వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది అప్రాక్సిమేట్లీ. సెంట్రల్ మిలిటరీ కమిషన్, చైనాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ బాడీ సెంట్రల్ మిలిటరీ కమిషన్లో 22 మెంబర్లు ఉంటారు. ఇప్పుడు 2 ఉన్నారు. రీసెంట్గా మనం చూసాం, జాంగ్ జూయిని తీసేశారు, లూయిస్ ఎన్లీ తీసేశారు. దాంట్లో వీళ్ళందరూ చాలా మందిని, 22 మందిలో చాలా మందిని అపాయింట్ చేసింది జీ వచ్చిన తర్వాత, తీసేసింది కూడా జీ. ఎందుకు ఆయనకు భయం,
వీళ్ళకి ఒక్కరోజు ఏదో ఒక రోజు అమెరికాకు వాళ్ళు అమ్ముడు పోతారు. దాని తర్వాత అమెరికా నన్ను టార్గెట్ చేసి నన్ను తీసేసి మాధురో లాగా నన్ను కూడా ఎత్తుకపోతారు. ఒక భయం ఉంది లోపల. ఆ భయంతో చేస్తున్నారు. వెనిజులా అంటే చాలా చిన్నది కదా, ఎంతో ఉన్నా కానీ మీ ఆర్మీ మిమ్మల్ని కాపాడుకోలేకపోతే ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. రేపు అమెరికన్ ఫోర్సెస్ ఇదే గేమ్ ఆడితే రేపు ఇదే జనరల్స్ ఈయనని చైన్లు వేసి హ్యాండ్ కఫ్స్ వేసి అమెరికాకి అప్పగించేస్తారు. ఏం చేస్తారు? మధురో 2 అవుతాడు ఇప్పుడు. ఎందుకంటే ఆర్డర్స్ ఎవరు ఇవ్వాలి? ఆర్డర్స్ మిలిటరీ కమిషన్ ఇవ్వాలి. దాంట్లో ఒక్కరే కదా జీ ఒక్కరే దాంట్లో, మిగతా అంతా ఆర్మీ వాళ్ళు. 22 ఉన్న దాంట్లో 4 ఉన్నారు ఇప్పుడు, దాంట్లో ఇంక్లూడింగ్ జీ. దాంట్లో 2 తీసేస్తారు, ఇప్పుడు 2 ఉన్నారు. దర్ ఓన్లీ 2 పీపుల్ ఇన్ ద సెంట్రల్ కమిషన్ ఇప్పుడు. జాంగ్ జీ మెన్ ఉన్నారు అండ్ జీ ఉన్నారు, జీ జింగ్పిన్ ఉన్నారు, 2 ఉన్నారు. ఆలోచించండి, దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద పవర్ అన్నమాట చైనాలో. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, సెంట్రల్ మిలిటరీ కమిషన్, వీళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు. దీనికి కారణాలు, ఎందుకంటే దీనికి భయం ఇంకా ఇంకా పెరుగుతుంది జీకి. దానికి కారణం చాలా ఉన్నాయి. పాలిటిక్స్ అనేది మనకు తెలుసు చాలా రూట్లెస్గా ఉంటుంది చైనాలో. వరల్డ్ వైడ్ పాలిటిక్స్ రూట్లెస్, కానీ చైనాలో ఇంకా రూట్లెస్ ఉంటుంది. వాళ్ళకి తెలుసు డెమోక్రసీ అనేది లేదు అక్కడ, డిక్టేటర్షిప్. ఎవరు ఉంటారో పవర్లో వాళ్ళే ఉంటారు, వాళ్ళే డిసైడ్ చేస్తారు అన్నీ. ఇప్పుడు ఈ మార్చ్లో పార్టీ కాంగ్రెస్ అవబోతుంది. దాంట్లోనే చాలా మటుకు మేజర్ డెసిషన్స్ తీసుకుంటారు మీరు. పార్టీ కాంగ్రెస్ అందరూ చప్పట్లు కొట్టడానికి వస్తారు, అంతే. బొమ్మలాగా ఉంటాయి చూడండి, అందరు ఒకటేలాగా ఉంటారు, అందరు ఫుల్ మెడల్స్ వేసుకుంటారు 2 సైడ్లలో. నార్త్ కొరియా లాగా కూడా ఒకలాగా ఉంటాయి. అదే. సో వీళ్ళది అంతే, ఎందుకంటే ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ టర్న్ మాట్లాడలేరు. మన వైపు జనరల్ నర్వాని బుక్ రాసింది, పెద్ద గొడవ తెలిసింది దానికన్నా ముందు ఎంతో మంది జనరల్స్ బుక్ రాశారు, బుక్ రాశారు. అంత అప్రూవ్ అయిన బుక్ రిలీజ్ అయింది మార్కెట్లో. చైనా వైపు నుంచి ఒక పుస్తకం చూసారు ఎప్పుడైనా? ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇండియాని ఎట్లా ఓడించాం మేము 62లో, ఇండియాని 65లో మేము ఎట్లా లిమిటెడ్ వార్లో ఎట్లా ఎంగేజ్ చేశాము, ఏం లేదు. టియానమెన్ స్క్వేర్లో ఏం జరిగింది ఆ రోజు? టియానమెన్ స్క్వేర్ తెలిసింది మీకు, ఇంత పెద్ద ఒక రెవల్యూషన్ లాగా. ఆల్మోస్ట్ చైనాకు రెవల్యూషన్ వచ్చిన రోజు టియానమెన్ స్క్వేర్ మ్యాసకర్. మా ఉండే ఏం చేశారు ఆయన? దాని తర్వాత బ్రూటల్ క్రాక్ డౌన్ కంప్లీట్గా ఈ సో కాల్డ్ యాంటీ ఇంపీరియలిస్టిక్ పవర్స్, ఈ స్టూడెంట్ ప్రొటెస్టర్స్, వాళ్ళని అందరినీ ఫినిష్ చేసేసారు. చైనాలో ప్రతి మనిషి వెనక ఒక స్పై ఉంటారు, టెక్నికలీ స్పీకింగ్. మీరు ఏం చేయలేరు, మీరు ఏం చేస్తే మిమ్మల్ని వేసుకుంటారు. అలీబాబా చీఫ్ మనకు తెలిసిందే, వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్టార్ట్అప్స్ ఇన్ దట్ టైం. బిలియన్స్ లో పోతుండేవాళ్ళు. ఎక్కడ ఉన్నాడు మీరు చూసారా? నేను చూడలేదు. ఎందుకంటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కంట్రోల్ చేస్తుంది. మీరు కమ్యూనిస్ట్ పార్టీ కన్నా పైన మీరు వెళ్ళలేరు. ఆయన పైకి వెళ్ళిపోయారు. దానికన్నా ముందు వెంట ద టాప్ లెవెల్. అక్కడి నుంచి అది ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేస్తే అన్ని ఫినిష్ చేసేసారు. చైనాకి 2-3 అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉంది. దాంట్లో ఒకటి టైవాన్, మనకు అందరికి తెలిసింది. ఇప్పుడు కూడా మనం కూడా తైవాన్ అంగీకరించాలి యాజ్ ఎ కంట్రీ. వాళ్ళు ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఫ్లాగ్ కింద పార్టిసిపేట్ చేస్తారు. దే ఆర్ నాట్ గివెన్ తైవాన్ అని చెప్పి సపరేట్ ఇవ్వట్లేదు వాళ్ళకి, రిపబ్లిక్. దానికి కారణాలు అమెరికా కూడా భయపడతారు కొంచెం దాంట్లో ఇంటర్ఫియర్ కావడానికి. ద సేమ్ టైం తైవాన్లో డెమోక్రసీ ఉంది, చాలా థ్రైవింగ్ డెమోక్రసీ ఉంది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది. దాన్ని చైనాలో ఏం లేదు. మీరు ఒక బిజినెస్ డీల్కి వెళ్ళారు, రేపు ఆ బిజినెస్ డీల్లో చైనీస్ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేశారు. మీరు ఏం చేస్తారు? ఇండియాలో కేసు వేస్తారు. చైనాలో ఎవరి దగ్గర వెళ్తారు? ఎవరి దగ్గర వెళ్ళలేరు, మీరు పారిపోవాల్సింది అక్కడి నుంచి. ఇది చైనాలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి అన్నిటికంటే పెద్ద భయం అన్నమాట. అంటే ఇప్పుడు రిమూవల్స్ మనం చూస్తే మిసైల్ యూనిట్స్ కావచ్చు, లేకపోతే స్ట్రాటజిక్ ఫోర్సెస్, వీటిల్లోనే ఎక్కువగా రిమూవల్స్ జరిగాయి. అంటే తైవాన్ ప్లాన్ ఏదైనా ఉంది అని అనుమానమా? తైవాన్ ప్లాన్ లేదు, ఇది ఇంటర్నల్ ప్రాబ్లం నడుస్తుంది. ఎస్పెషలీ మధురోని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత జీకి చాలా భయం వేస్తుంది. ఇది ఏ రోజైనా మన దగ్గర కూడా జరగవచ్చు. తైవాన్ కాదు పెద్ద ప్రాబ్లం, ప్రాబ్లం ఈస్ ఇంటర్నల్. దానికోసం కాదు ఇంటర్నల్ వాళ్ళు సాక్ చేస్తారు. మీరు తైవాన్ని ఆక్రమించారంటే మీరు ఇంటర్నల్ వాళ్ళకి ఎందుకు సాక్ చేస్తారు? మీరు వాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ ఇస్తారు వాళ్ళకి, ఇంకా 10 మంది వాళ్ళు వెంట పెడతారు. మీరు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి ఆయన హెల్ప్ చేయండి అని చెప్తారు. అది కాకుండా తీసేస్తున్నారు, అది కూడా సీనియర్ లెవెల్, జనరల్ లెవెల్, సెంట్రల్ మిలిటరీ కమిషన్ తీసేస్తున్నారు. మీరు టాప్ లెవెల్ జనరల్స్ తొలగించేస్తారు. ఎందుకు? ఇదే భయం ఆయనకి, దట్ ఏదో ఒక రోజు నన్ను కూడా యుఎస్ తీసుకెళ్ళిపోతారు అని.
మనం దానికన్నా ముందు పవన్ గారు అర్థం చేసుకోవాలంటే చైనాలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇదన్నీ ఒక లింక్ ఎకనామిక్స్ ఉంది ఇక్కడ. చైనీస్ ఎకానమీ ఎట్లా పోతుంది, సరే వాళ్ళు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అంటారు, మనం దాన్ని అంగీకరించాల్సిందే. నంబర్లు మనకు తెలియదు, వాళ్ళు చెప్పే నంబర్ మనం ఇప్పుడు జీ జింగ్పిన్ అంటున్నాం వీళ్ళు గ్రో అట్ 5+% అంటున్నాం. ఎవరు నిర్ణయించారు 5% జీడిపి మనకు తెలియదు. ఎకానమీ డేటా అసలు మనం నమ్మడానికి లేదు, వాళ్ళు ఏది బయట పెడితే అదే. చైనాలో ఈ హౌసింగ్ క్రైసిస్ కొన్ని సంవత్సరాల ముందు మొదలైంది. వాళ్ళు పెద్ద పెద్ద సిటీలు కట్టారు, బుల్లెట్ ట్రైన్స్, పెద్ద పెద్ద సిటీలు, హైవేలు అన్ని కట్టారు. ఇప్పుడు దీని అన్ని గోస్ట్ సిటీస్ గా మారిపోయింది. ఇక్కడ ఏం లేరు. సోవియట్ యూనియన్ లో కూడా మీరు చూసుంటారు ఇదే ప్రాబ్లం. పెద్ద పెద్ద సిటీలు కట్టిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో దాని తర్వాత దాంట్లో ఉండడానికి ఎవరు లేరు. అట్లాంటి ఇప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ 3 నెలల ముందు ఆయన చైనా టూర్ చేసి వచ్చారు, ఎకానమిస్ట్ సార్ పేరు నేను మర్చిపోయాను. ఆయనకు ఇంటర్వ్యూలు చెప్పారు. ఆయన చైనాలో చాలా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేసి అక్కడున్న చాలా మందితో మాట్లాడిన తర్వాత 760 మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఉన్న రియల్ ఎస్టేట్ వేకెంట్ గా పడింది. చాలా పెద్ద కంపెనీ కూడా అన్ని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మూతపడింది. వీళ్ళది ఏముండే అంటే అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ రియల్ ఎస్టేట్ ని వాడుకుంటుండే లోకల్ గవర్నమెంట్స్. మనలాగా స్టేట్ గవర్నమెంట్ కి సపరేట్ బడ్జెట్ లేదు. సెంట్రల్ నుంచి బీజింగ్ నుంచి ఇస్తున్న డబ్బులతో వాళ్ళు బతుకుతారు. మన దగ్గర లోకల్ ట్యాక్సెస్ వాళ్ళకి ఉంటుంది, అది కాకుండా వాళ్ళకి లోకల్ బడ్జెట్స్ ఉంటుంది, దాన్ని నడుస్తున్నట్టు వాళ్ళకి. అది కాకుండా జిఎస్టీ డబ్బులు వస్తాయి వాళ్ళకి సెంట్రల్ నుంచి, దాని సెంట్రల్ నుంచి వచ్చే మిగతా ఫండ్స్ కూడా వస్తాయి. చైనాలో అది కాదు, వాళ్ళు ఏమి ఇస్తే మీరు తీసుకోవచ్చు. ఏమైనా ఎక్కువ అంటే చైనీస్ గవర్నమెంట్ ఏమంటారంటే మీరు ల్యాండ్ అమ్ముకోండి అంటారు. మీరు ల్యాండ్ అమ్ముకోండి. ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్కి విలువ లేదు. చైనాలో ల్యాండ్ ఎవరు కొనట్లేదు, ప్రాపర్టీ కొనట్లేదు. అదే ప్రాబ్లం వచ్చింది చైనాలో. దట్ ఇప్పుడు చాలా పెద్ద ఒక రియల్ ఎస్టేట్ క్రైసిస్ నడుస్తుంది. ఆ రియల్ ఎస్టేట్ క్రైసిస్ తోని పవన్ గారు ఒక చాలా పెద్ద బ్యాంకింగ్ క్రైసిస్ కూడా నడుస్తుంది. ఏమైందంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్కి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ చెప్తారే లోన్ ఇస్తారు కదా, అక్కడ మనలాగా ఆర్బీఐ గిర్బీఐ ఏం లేదు అక్కడ. గవర్నమెంట్ చెప్పారు వాళ్ళకి లోన్, వీళ్ళకి లోన్ ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు విపరీతంగా. ఆ డబ్బులు ఇప్పుడు రిటర్న్ రావట్లేదు. అమ్ముకోవాలంటే నేను చెప్పినట్లు 760 మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఖాళీగా పడుతుంది. గోస్ట్ సిటీస్ తయారు. ఇప్పుడు సబ్సిడీస్ ఇవ్వడానికి వాళ్ళ డబ్బులు లేదు. సపోజ్ కంపెనీ వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చి మేము మీ దగ్గర పెద్ద ఒక ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం, ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ అంటే వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. మన దగ్గర కూడా చేస్తారు, అప్పుడు సబ్సిడీ ఇస్తారు. కానీ వాళ్ళ దగ్గర సబ్సిడీ మీద బతుకుతారు వీళ్ళు. ఫస్ట్ వాళ్ళు రెవెన్యూ వచ్చేదాకా సబ్సిడీ మీద ఉంటారు వాళ్ళు. దాని తర్వాత రెవెన్యూ మొదలు పెడితే మళ్ళీ అడగారు, గవర్నమెంట్ దగ్గర ఎక్కువ డబ్బులు అడగారు. ల్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇవ్వాల్సి వస్తుంది, ఇనీషియల్ బ్యాంక్ లోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రొడక్షన్ మొదలు పెడతారు. అక్కడ వచ్చిన ప్రాబ్లం, ఇది కూడా దివాలా అయిపోయింది. సో చాలా మటుకు బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో చైనా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అంటే మొదటిది స్వయంకృత అపరాధం, అంటే వాళ్ళు చేసుకున్న సమస్యలు. కరెక్ట్. అయితే ఇప్పుడు ఈ వరల్డ్ జియో పాలిటిక్స్ లో కూడా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అంటే యూరోప్ కూడా కొంత మనకి దగ్గర అవుతుంది, చైనా ఇంపోర్ట్ చేసుకోవడానికి కూడా కొంత వాళ్ళకి ఇబ్బంది పరిస్థితి, అమెరికా టారిఫ్స్ పెంచేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికి గురి చేస్తున్న పరిస్థితి ఎకానమీ. అమెరికా చైనా చాలా మటుకు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడుతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ 37%, వాళ్ళ జీడిపిది 37%. చాలా పెద్ద చైనీస్ ఎక్స్పోర్ట్స్ అంటే మనకు తెలుసు. మన దేశం కూడా వాళ్ళకి సర్ప్లస్ ఉంది. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎక్స్పోర్ట్స్ తక్కువ, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ కదా వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడ మీరు యూరోప్ చూసుకోండి, యూఎస్ చూసుకోండి, సౌత్ ఈస్ట్ ఏషియా చూసుకోండి. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ టారిఫ్లు పెట్టడం మొదలు పెట్టింది. దాని నుంచి చైనీస్ ఎక్స్పోర్ట్ చాలా మటుకు ప్రాబ్లంలో వచ్చేసింది. సో వాళ్ళు ఏం చేశారంటే కొంత సౌత్ ఈస్ట్ ఏషియాకి తిప్పేశారు, కొంత ఆఫ్రికా వైపు తిప్పారు. దాని తర్వాత యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళ మీద కొన్ని ఆంక్షలు పెట్టేశారు. దాంతో అక్కడ కూడా అవ్వలేకపోతున్నారు. చైనీస్ ఎక్స్పోర్ట్స్ కాకపోతే, చైనీస్ ఎక్స్పోర్ట్ చేయలేకపోతే వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 37% మీ జీడిపి ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుంటే అదొక 5% పడితే, 3% పడిపోతే యూ విల్ బీ డీప్ ట్రబుల్. మనం అర్థం చేసుకోవాలి, చైనా బయట నుంచి కనిపిస్తున్న చైనా కాదు, లోపల చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి దేశానికి ఇష్యూస్ ఉంటుంది, లేదని కాదు, మనకు ఉండేది. కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే బయటికి న్యూస్ రాదు. మన అక్కడ కాదు, మన దగ్గర మీడియా వాళ్ళు వీళ్ళు అన్నీ రాస్తారు ఏం కావాలంటే.
సో వాళ్ళకి ప్రెసిడెంట్ ట్రంప్ ఇచ్చిన ఈ ఎక్స్పోర్ట్ బ్యాన్ తోని చాలా ఇంపాక్ట్ అయింది లాస్ట్ 1 year. అంటే కరోనా పాండమిక్ నుంచే స్టార్ట్ అయిందా? అప్పుడే చాలా మంది రిస్ట్రిక్షన్స్ పెడతామని యూఎస్ కూడా చెప్పింది కదా చాలా కంపెనీలు. అప్పుడు అంత సీరియస్ గా ఎవరు తీసుకోలేదు. ఎవరు తీసుకోలేదు. ఒకసారి వుహాన్ వైరస్ నుంచి బయటపడ్డ తర్వాత ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. చైనా లోకంలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కి సప్లై చైన్ వాళ్ళ దగ్గర ఉంది. రైట్ వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ లో మీరు కార్ తయారు చేస్తున్నారంటే దాంట్లో 5,000 పార్ట్స్ ఉంటాయి. దాంట్లో 200 పార్ట్స్ అయినా చైనా నుంచి వస్తుంది. ఓకే. అంటే ప్రతి కంట్రీకి దాదాపు తయారు చేసే సో వారు ఆపేశారు అనుకోండి, మీ కార్ ప్రొడక్షన్ అయిపోతుంది. ఓకే. రేపు మీ ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు మన మొబైల్ ఫోన్ టెక్నాలజీ, మన మొబైల్ ఫోన్ ఇండియాలో తయారు చేస్తున్నాం, యాపిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పుకుంటాం. కానీ దాంట్లో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 25-30% చైనా నుంచి వస్తుంది. మనం రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. ముందు 70% ఉండే, దాని తర్వాత 60 అయింది, 50 అయింది. మనం లోకల్ గా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు కూడా మన దగ్గర మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ లేదు, ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. అది తెప్పించుకున్నాం. స్లోలీ లోకల్ ప్రొడక్షన్ మొదలు పెడుతున్నాయి. ఫ్లాట్ ప్యానల్ మొబైల్ మీద ఉన్న గ్లాస్, అది అన్ని మనం తయారు చేయబోతున్నాం. ఇండియాలో తయారు చేస్తున్నారు, కానీ టైం పడుతుంది దాన్ని క్వాలిటీ రావడానికి. యాపిల్ ఫోన్ క్వాలిటీ రావడానికి ఇట్ విల్ టేక్ టైం. లోకల్ ఫోన్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చైనా అది మనం ఎప్పుడు చూసాం అంటే కోవిడ్ టైంలో చూసాం. మీకు గుర్తుంటుంది, ఫార్మాస్యూటికల్స్ లో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఉంటుంది, ఫినిష్ ప్రోడక్ట్. మనం ఫినిష్ ప్రోడక్ట్స్కి వచ్చేసాం. మనం ఒక టైంలో మన ఇప్పుడున్న జినోమ్ వ్యాలీ కానీ, మన బాచుపల్లి వైపు కానీ, ఇట్లాంటి పటాన్చెరు ఏరియాలో మనం వీఆర్ మేకింగ్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్. డ్రగ్స్కి వాల్యూ ఎడిషన్ లేదు దాంట్లో. బల్క్ ప్రొడక్ట్స్, బల్క్ డ్రగ్ అంటాం మనం. బల్క్ డ్రగ్ ఇంటర్మీడియట్స్ తయారు చేస్తుంది. తర్వాత మనకేం తెలిసిందంటే దీంట్లో ఎక్కువ లాభాలు లేవు. ఫినిష్ ప్రోడక్ట్ ఇస్తే మనకు ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ గ్రానైట్. మీరు గ్రానైట్ తవ్వి తీసి ఆ గ్రానైట్ రఫ్ ఫార్మాట్ని ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఎక్కువ విలువ రాదు. మీరు దాన్ని స్లైస్ చేసి, కట్ చేసి, పాలిష్ చేసి అమ్మితే దానికన్నా 10 times వాల్యూ మీకు రావచ్చు. నాట్ షూర్ హౌ మెనీ టైమ్స్, బట్ 10 times అనుకుందాం, ఎక్కువ ఉంటుంది. అదే పాలసీ ఇక్కడ. సో మనం వీ వెంట్ టు ద ఫినిష్ ప్రోడక్ట్స్, జనరిక్ కానీ నాన్ జనరిక్. మన ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ గురించి మర్చిపోయాం. ఎందుకంటే చైనా నుంచి తప్పించుకుందాం, ఏమవుతుంది, మనం ఎందుకు పెట్టాలి ఇక్కడ? పొల్యూషన్ ప్రాబ్లం ఉంటుంది. పటాన్చెరు అండ్ బికమ్ హాట్ స్పాట్. మరి ఇది ఫైనల్ డ్రగ్లో మనం అయిపోదాం, మనకి ప్రాబ్లం ఉంది. ఇంటర్మీడియట్ అక్కడ తెచ్చుకుందాం. కోవిడ్ వచ్చినప్పుడు చైనా తప్పని బంద్ చేసేసారు, కంప్లీట్ బ్యాన్ చేసేసారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? వీ హ్యాడ్ నో చాయిస్. మన ఫార్మా ఇండస్ట్రీ మొత్తం ఆల్మోస్ట్ ఆగిపోయింది. అప్పుడు మనకు తెలిసింది ఒక లెసన్, దట్ వీ హ్యావ్ టు బి, మన దగ్గర కూడా మనకి బల్క్ డ్రగ్ ఇంటర్మీడియట్ ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో డౌన్ ద లైన్ డౌన్ స్ట్రీమ్ ప్రోడక్ట్గా పెట్టుకోవాల్సింది. దాని తర్వాత మూవ్ చేసుకున్నారు. చిప్స్ ఆ టైంలో మనకి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ప్రతి దాంట్లో మన మొబైల్ ఫోన్ నుంచి, కార్ నుంచి, మీరు ఏదైనా వాడండి, మీరు షూట్ చేస్తున్న వీడియో కెమెరా నుంచి ఏదైనా దాంట్లో చిప్స్ ఉంటుంది. అది లేకుండా మీరు బతకలేరు. కార్లు ఇప్పుడు మోర్ ఎలక్ట్రానిక్ దాన్ మెకానికల్. ఎలక్ట్రిక్ కాదు నేను మాట్లాడేది, ఎలక్ట్రానిక్. ప్రతి పార్ట్ మీ కార్కి కంట్రోల్ చేస్తున్న ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో, కోవిడ్ టైంలో వీళ్ళు చిప్ కూడా బంద్ చేస్తారు. వాళ్ళు ఏమన్నారంటే మా ఫ్యాక్టరీలు బంద్ అయిపోయినాయి, మేమేం చేయాలంటున్నారు. కానీ మీకు గుర్తుంటుంది, చైనా ఫస్ట్ కోవిడ్ చైనా నుంచి వచ్చింది, వుహాన్ నుంచి. ఫస్ట్ బయటపడేది కూడా చైనాని. సో వాళ్ళ ప్రొడక్షన్ ఇమీడియట్లీ మొదలైంది. వాళ్ళు ప్రొడక్షన్ మొదలు పెట్టారు, కానీ ప్రతి మిగతా పార్ట్ లోకానికి వాళ్ళు పంపించట్లేదు. ముందు మా ప్రొడక్షన్ చూస్తాం. సౌత్ కొరియాలో కూడా అదే అయింది, సేమ్ ప్రాబ్లమ్ ఈ ఫేస్. హ్యూండై కార్స్ కి 1 సంవత్సరం పాటు వెయిటింగ్ లిస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు మనం నేర్చుకున్నాం దట్ వీ హ్యావ్ టు బి సెల్ఫ్ డిపెండెంట్. యుఎస్ అదే నేర్చుకున్నారు. ఈ చైనా మీద ఆధారపడి ఉంటే మనం రేపు దివాలా అయిపోతాం. వీ విల్ గో బ్యాంక్రప్ట్ అవుతాం. వాళ్ళు లోకల్గా వాళ్ళ చిప్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎన్విడియా లాంటి కంపెనీస్ వాళ్ళ చిప్స్ చైనాకి ఎక్స్పోర్ట్ చేయట్లేదు, బ్యాన్ ఉంది. అది ఏఐ గురించి ఒక బ్యాటరీ నడుస్తుంది, పెద్ద బ్యాటరీ. చైనా ఏం చేస్తున్నారు, మేము మాది తయారు చేసుకుంటూ చేస్తున్నాం. కానీ వాళ్ళకి టైం పడుతుంది, అంత ఈజీ కాదు. టు మేక్ సంథింగ్ NVIDIA కైండ్ ఆఫ్ స్టాండర్డ్, అది చాలా లాంగ్ గేమ్, అది పెద్ద గేమ్. సో మనం ఇప్పుడు చూస్తుంది ఏంటంటే చైనాలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టెక్ జీడిపిలో మనం 37% అని చెప్పాం, ఏది మన ఎక్స్పోర్ట్స్ వాళ్ళది. వాళ్ళ టెక్ కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తుంది 7% జీడిపిది, ఓన్లీ 7%. వాళ్ళ రియల్ ఎస్టేట్ 17%. అది దెబ్బతింది ఇప్పుడు లేటెస్ట్. సో దట్ జీడిపి హ్యాస్ టు యాక్చువల్లీ కమ్ డౌన్, పెరగడం కాదు. సో ఈ నంబర్ వాళ్ళు చెప్తున్నారు చూడండి, మేము 5% గ్రో అవుతాం ఈ సంవత్సరం, ఇట్స్ వెరీ హైలీ డౌట్ఫుల్. అఫ్కోర్స్ వాళ్ళు 8%, 9%, 5% కూడా వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు 5 కంటే వీఆర్ స్టిల్ బిలీవబుల్, కొంచెం బిలీవ్ చేయొచ్చు ఆ నంబర్.
ఎందుకంటే రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతినేది కంప్లీట్గా. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఏమవుతుందంటే పవన్ గారు, సప్లై అండ్ డిమాండ్ మీద నడుస్తుంది. ఎకనామిక్స్ అంతే కదా. అంతే. మీరు ఓవర్ సప్లై చేస్తే కొనడానికి ఎవరు ఉండరు. మీ ప్రజల దగ్గర డబ్బులు లేకుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ని పక్కన పెడతారు. అది కాదు ఇంపార్టెంట్. బతకాలి కదా ఫస్ట్, మనం తినాలి కదా మనం. అది ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి. కార్ కాదు కదా, తర్వాత చూసుకుందాం. ఇల్లు తర్వాత చూసుకుందాం, రెంట్కి ఉందాం, ప్రాబ్లం లేదు. ఇది చైనాలో జరుగుతుంది. అక్కడ లోకల్ ఎకానమీ మొత్తం ఆల్మోస్ట్ పర్చేసింగ్ చాలా తగ్గిపోయింది. ఎప్పుడైనా ఒక దేశంలో, మన దేశంలో ఇంత అట్రాక్టివ్గా ఎందుకుంటారంటే 140 కోట్ల మంది ఉన్నారు, పర్చేసింగ్ పవర్ చాలా హెవీ. ఒక మొబైల్ ఫోన్ తయారు చేస్తే మీరు అట్లీస్ట్ మీ మార్కెట్, ఇంత పెద్ద మార్కెట్ మీ దగ్గర ఉంది. అందరూ 140 కోట్ల మంది వెళ్ళి ఫోన్ కొనట్లు చెప్పట్లేదు. కానీ ఒక కోటి మంది అయినా 50 lakhs అయినా మీరు అమ్మచ్చు కదా ఆ మార్కెట్కి. ఇంత పెద్ద మార్కెట్ నుంచి అంత తీసుకుంటారు, చాలా తక్కువ తీసుకుంటారు. 1%, 2% కూడా తీసుకుంటలేదు టార్గెట్ మార్కెట్. మార్కెట్ ఉంది మీద. చైనాలో ఆ రెవెన్యూ పడిపోయింది, వాళ్ళది సొంతమైన డిస్పోజబుల్ ఇన్కమ్ పడిపోయింది చాలా మటుకు. నేను మా ఫ్రెండ్ దగ్గర మాట్లాడుతున్నా. నేను బ్యాంకాక్లో పనిచేశాను 2018లో. వర్క్ దే ఫర్ 1 year. అక్కడ చాలా పెద్ద హోటల్లో డిజిటల్ సైడ్లో పనిచేశాను. కానీ ఐ కమ్ ఫ్రమ్ హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. సో మా ఫ్రెండ్ దాని CEO ఉండే, ఆయన పిలిచారు నన్ను. ఒకసారి సంవత్సరమైన వచ్చే ఎండలు, మంచి సిటీ, మంచిగా కెన్ రియలీ లైక్ ద ప్లేస్ అన్నారు. చాలా బాగా సిటీ ఉంది బ్యాంకాక్ వెళ్ళాను. ఆ టైంలో మీరు బిలీవ్ చేసుకోగలరు, ఆల్మోస్ట్ 30 నుంచి 35% మా కస్టమర్స్, గెస్ట్ చైనా నుంచి ఉండే. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతుంటారు. ఒక యూరోపియన్ వస్తే అంత ఖర్చు పెట్టాడు, అమెరికన్ వస్తే అంత ఖర్చు పెట్టాడు, వీళ్ళు ఖర్చు పెడతారు. ఎందుకంటే అక్కడ ఒక నార్మల్ మీల్, మిషలిన్ రెస్టారెంట్స్ ఉన్న 2 రెస్టారెంట్స్ ఉన్న హోటల్ 64 ఫ్లోర్లు ఉంది. ఒక మీల్కి అప్పుడు 40,000 రూపాయలు ఇండియన్ ఈక్వివాలెంట్. 7 course మీల్కి 40,000 రూపాయలు. మనలాగా ఒక డిష్ ఇక్కడ ఆర్డర్ చేయాలి, డిష్ అక్కడ. ఇట్స్ ప్రీ ప్లేటెడ్. నేను నీకు ఎందుకు చెప్తాను, షాంపెయిన్ వస్తుంది దాంట్లో. చైనీస్ వాళ్ళు 20-30 మంది వస్తారండి. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు ఆలోచించి. ఇప్పుడు నా ఫ్రెండ్ అక్కడ ఉన్న జీఎం ఫోన్ చేసి అడిగితే చైనీస్ వాళ్ళు ఎవరు రావట్లేదండి. చైనీస్ బంద్ అయిపోయారు మొత్తం. ఎందుకంటే వాళ్ళ ఎకానమీ డీప్ ప్రాబ్లం. అదే ఒక ఉదాహరణ. చాలా ఉన్నాయి. ఇది మన వైపు చూడండి, అంతే సంగతి. చైనీస్ మనకు వీసా కూడా ఇవ్వట్లేదు అనుకోండి ఇంకోటి. బట్ స్టిల్ ఈ ప్రాబ్లంలో ఉన్నారు చాలా. కానీ వాళ్ళ ఎకానమీ గ్రో కావాలంటే వాళ్ళకి ఉద్యోగం ఉండాలి. అక్కడ ఇప్పుడు మెయిన్ ఉద్యోగం మనలాగానే గిగ్ ఎకానమీ నడుస్తుంది. ఫుడ్ డెలివరీ ఈజ్ ద బిగ్గెస్ట్ బిజినెస్, బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ చైనా టుడే. జీ జింగ్పిన్ ఏమంటున్నారంటే అది కాదు, వీ షుడ్ హ్యావ్ టెక్ వర్కర్స్, టెక్లో పనిచేసే వాళ్ళు కావాలి. కానీ ఫస్ట్ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉండేది. వాళ్ళకి ఇప్పుడు ఆ టెక్లో పనిచేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఒక కంపెనీ లేవు, తక్కువ పడ్డారు. ఇప్పుడు అందరూ గిగ్ ఎకానమీ మన వైపు కూర్చోండి. ఫుడ్ డెలివరీ కానీ, మిగతా జెప్టో కానీ, జొమాటో కానీ, స్విగ్గీ కానీ, బిగ్ బాస్కెట్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే ఒకప్పుడు వాళ్ళ బలం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, అదే ఇప్పుడు బలహీనత అవుతుందో వాళ్ళకి. ఎందుకంటే మీ డిమాండ్ మారింది మొత్తం. డిమాండ్ తగ్గుతున్నప్పుడు, మీ ఎకానమీ డౌన్ అయినప్పుడు మీరు బంద్ చేసేస్తారు కంపెనీలను. అదే జరుగుతుంది చైనాలో. 17% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, 17%. వాళ్ళ ఒఫీషియల్ ఫిగర్స్ ఎప్పుడు చెప్పారు, ఇదంతా ఏది చెప్పరు కదా. అక్కడ యూరోప్ నుంచి వెళ్ళి కొంతమంది వెళ్ళిన మనుషులు వాళ్ళ ఇంటర్వ్యూ చూసి నేను చెప్తున్నాను మీకు ఫిగర్స్. 17% ద యావరేజ్ అన్ఎంప్లాయ్మెంట్ చైనా. కొన్ని సెక్టర్స్ గ్రో అవుతుంది, చెప్పండి ఫార్మస్యూటికల్స్ గ్రో అవుతుంది, కానీ అది జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయదు. 3-4-5% ఉంటుంది మ్యాక్సిమం. యాక్చువల్ గ్రో చేయాలంటే చైనాలో వాళ్ళ రియల్ ఎస్టేట్ గ్రో కావాల్సి వస్తుంది. అది కుప్పకూలిపోయింది మొత్తం. ఇప్పుడు మీరు బిలీవ్ చేయరు, ఈ ఈవీ సక్సెస్ స్టోరీ ఈ చైనాలో సబ్సిడీస్ అన్నిటికీ. మీరు ఫ్యాక్టరీ పెట్టాలంటే సబ్సిడీ, మీకు బ్యాంక్ లోన్ కావాలంటే సబ్సిడీ, మీకు ట్యాక్సెస్ లేవు, ఏం లేవు, మీరు ఎక్స్పోర్ట్ చేయండి. ఈవెన్ లోకల్ డొమెస్టిక్ డిమాండ్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ డిమాండ్కి 10,000 రూపాయలు ప్రతి కార్కి, $10,000 ప్రతి కార్కి సబ్సిడీ ఇస్తున్నారు. $10,000. యూ కెన్ మల్టిప్లై దట్, హౌ మచ్ ఇట్ ఇస్. Okay, about 10 lakhs easily. 10,20,000. So that is the kind of subsidy given. మనం ఇవ్వగలమా? మనం ఇవ్వలేము. మన ఏదో రోడ్ ట్యాక్స్ మీద సబ్సిడీ, రోడ్ ట్యాక్స్ లేదని చెప్తాం మనం భారతదేశంలో. ఈ ప్రాబ్లం అన్నారు.
చైనాలో ఇప్పుడు ఉన్నది. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తుంటే ఎలైట్ అంటే కోటీశ్వర్లు బిలియనియర్స్ వాళ్ళ పిల్లలంతా కూడా వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ డేటా ఏం బయట పెట్టరు. బయట తీసుకుంటున్న వీసాలు కావచ్చు, లేకపోతే బయట పనిచేస్తున్న వాళ్ళ డేటా చూస్తే చైనీస్ వి అది ఎక్కువగా పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటారు? అంటే ఒక ఫ్యూచర్ చైనా ఫ్యూచర్ మీద కొంత ఒక అయోమయం వాళ్ళకి ఏర్పడుతుందా ఎలైట్ పిల్లలకి? ఇండియా తర్వాత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రతి కంట్రీకి ఎక్కువ వెళ్ళడం చైనా నుంచి ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి. ఈ మధ్య బాగా దానికి పెరుగుతుంది. ఈ మధ్య చెప్పిన అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా బయటికి వెళ్ళి చదువుకుంటారు. రెండు మూడు దేశాలు ఉన్నాయి హూ పుట్ లాట్ ఆఫ్ యాక్సెంట్ ఆన్ స్టడీస్. డబ్బుల మీద విపరీతంగా ఖర్చు చేసే 2-3 రాష్ట్రాలు. ఒకటి భారతదేశం, పిల్లల కోసం మనం ఏమైనా చేస్తాం. చైనా, జపాన్, ఈ 3 దేశాలు. మీరు ఎప్పుడైనా కువైత్, బహ్రెయిన్ వీళ్ళు వెళ్ళి అమెరికాలో చదువుకోవచ్చు. వెరీ స్మాల్ పర్సెంటేజ్, 1%, 2%. మనదే మేజర్ ఉంటుంది. మన దగ్గర ముందు 70 ఉండేది, దాని తర్వాత ఇప్పుడు 60 తగ్గింది. ఇప్పుడు కూడా వీసాలు ఇవ్వట్లేదు, ఇంకా తగ్గుతుంది. మన తర్వాత చైనా అంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆ రేషియో తీసుకుందాం. వాళ్ళు కూడా ఏంటంటే అమెరికాలో వెళ్ళి చదువుకొని వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉంది. అమెరికాలో వెళ్ళి చదువుకొని వాళ్ళ కంట్రీకి రిటర్న్ వస్తారు. వాళ్ళు మనలాగా అక్కడ ఉండిపోవడం. మేబీ అగైన్ 5% ఏదో ఉంటారు, కానీ చైనాకు వాళ్ళు కూడా ఉంచుకోరు. అమెరికా వాళ్ళకి డౌట్ చైనీస్ అనగా. సో చాలా మటుకు చైనీస్ తిరిగి వచ్చి అక్కడున్న ఎడ్యుకేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళ దేశాన్ని స్టేట్ కి తీసుకొచ్చారు. సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. అది మన వాళ్ళు చేయరు. మన వాళ్ళు వెళ్ళి చదువుకొని అక్కడే పిహెచ్డి చేసి అక్కడ మళ్ళీ H1B వీసా తీసుకొని అక్కడి నుంచి గ్రీన్ కార్డ్ ట్రై చేసి అక్కడి నుంచి సిటిజన్షిప్ ట్రై చేస్తాం. రిటర్న్ రాదు, చాలా తక్కువ. మన రివర్స్ బ్రెయిన్ ట్రైన్ లేదు, మనకి రివర్స్ బ్రెయిన్ ట్రైన్ అక్కడ చైనాలో అది ఉంది. సో చైనీస్ చాలా ఖర్చు పెడతారు. ఇక్కడ మన యూరోపియన్ యూనివర్సిటీ చాలా వైపు చూడండి, ఈవెన్ కెనడియన్ అండ్ అమెరికన్ యూనివర్సిటీ చాలా మంది చైనీస్ స్టూడెంట్స్ ఉంటారు. చైనీస్ పిహెచ్డీస్ మనకన్నా 100% ఎక్కువ. 100 కాదు, ఒకసారి 200 కూడా చెప్పచ్చు. అంత పెద్ద చైనీస్ పిహెచ్డి సిస్టమ్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ల్యాబ్ టు మార్కెట్ చాలా ఫాస్ట్ తీసుకొచ్చారు ఒక ప్రోడక్ట్. మన వైపు నుంచి లేదు. R&D మీద దే స్పెండ్ అబౌట్ 5 to 6% ఆన్ R&D, విచ్ ఇస్ హ్యూజ్. మన దగ్గర 1% కూడా మనం పెట్టాం. అంటే ఇందాక మీరు మాట్లాడుతూ జీ జిన్పింగ్ కి కొంత అనుమానం ఉంది, తను మధులోని అవుతానేమో అని అనుమానం ఉంది. అందుకని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు అనేది. అయితే తైవాన్ తోటి ఎటువంటి థ్రెట్ ఉంటుంది? తైవాన్ లో సూసైడ్ మిషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? అంత తైవాన్ ని యుఎస్ కాపాడుకుంటారు. చైనా ఏం చేయలేరు. కాపాడుకుంటుందా? ఎలా వాడుకుంటుంది తైవాన్? అది డిఫరెంట్. తైవాన్ ఇస్ నాట్ ఆఫ్రికా. తైవాన్ టెక్నాలజీ వైజ్ సూపర్. వాళ్ళు ఎలా వాడుకుంటారు జీ జిన్పింగ్ మీద? వాడుకోక్కర్లేదు, వాళ్ళు కాపాడుకుంటే చాలు. వాళ్ళు ఓకే వాడుకోక్కర్లేదు. అక్కడి నుంచి ఏదైనా లాంచ్ చేయడం ఏం జరగదు. తైవాన్ చైనా ఆక్రమించకుండా ఉండడానికి చూసుకోవాలి. దాట్ ఈస్ ఆల్. దానికన్నా ఎక్కువ చేయక్కర్లేదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాది మీరు చూస్తున్నారు. అక్కడ మెయిన్ గా ఈ పార్టీ కాంగ్రెస్ లో మార్చ్ లో ఏ నిర్ణయాలు తీసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది చైనా ఫ్యూచర్ నెక్స్ట్ 5 సంవత్సరాలు. ఏం జరుగుతుందో చూడాల్సింది. అంటే మీకు ఓవరాల్ గా ఇప్పుడు చూస్తుంటే జియో పాలిటిక్స్ చూస్తుంటే చైనా భవిష్యత్తులో రానున్న కొన్ని సంవత్సరాల్లో కుప్పకూలిపోయే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అంతా లేదండి. వాళ్ళ సిస్టమ్ బిల్డప్ చేశారు. సరే, వాళ్ళ రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. దట్ వాజ్ బిగ్ మిస్టేక్. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ కారణాలు నేను చెప్పాను మీకు. వాళ్ళ జీడిపి 17% అది పెట్టుకొని వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. ఆ ల్యాండ్ అమ్ముకొని వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు కొత్త కంపెనీలకి. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కంపెనీ వచ్చి వాళ్ళ దగ్గర చైనాలో ఏదైనా ఏరియాలో వాళ్ళు తీసుకున్నప్పుడు మంచూరియా వైపు, ఇటువైపు జీజిఎం వైపు ఎక్కడైనా వెళ్తే కూడా వాళ్ళు తీసుకుంటలేరు. వాళ్ళు సబ్సిడీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళ లోకల్ గవర్నమెంట్స్ కూడా డబ్బులు లేవు. అక్కడ ఇండస్ట్రీ దెబ్బతింటుంది చైనా. సో థ్రెట్ అనేది పొలిటికల్ కాదు. థ్రెట్ వాళ్ళకి మిలిటరీ వైపు నుంచి వస్తుందో వాళ్ళకి భయం ఉంది జీ జిన్పింగ్కి. దానికోసమే సెంట్రల్ మిలిటరీ కమిషన్ 22 మంది ఉన్న మంచి టీంని అందరు టాప్ మోస్ట్ జనరల్స్ ఇప్పుడు 2 ఉన్నారు. ఇది అందరినీ ఖాళీ చేశారు. కొత్త వాళ్ళు అపాయింట్ చేస్తారో ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ లో, దానికన్నా ముందో దానికన్నా తర్వాత మనం చూడాల్సింది. కానీ ఏ పని పెట్టుకున్నా కానీ ఆయన లాయలిస్ట్నే పెట్టుకుంటారు. ఆయనకు తెలిసిన ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద జనరల్స్ ఆయనతో ఇప్పుడు సాక్ చేసిన జనరల్ వీళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి వీళ్ళ ఇద్దరు ఫాదర్స్ రెవల్యూషన్ లో పార్టిసిపేట్ చేశారు. అంత డీప్ రిలేషన్షిప్ ఉండి కూడా తీసేశారు. 82 సంవత్సరాలు ఆయనకి. దాట్ జెంటల్మెన్ తీసేశారు జనరల్. సో అట్లాంటి అంత లాయలిస్ట్ ఉండి కూడా భయం వేస్తుంది ఆయనకి. ఏ రోజు నా వైపు తిరుగుతాడు, నా ఇంట తిరుగుతాడు, నా ఇంట ఉండడు,
అమెరికాతో వెళ్ళిపోతాడు ఒక భయం ఉంది. అది మెయిన్ పవర్. దాట్ ఈస్ వేర్ చైనా ఇస్ స్ట్రగ్లింగ్ టుడే.